అభిమానం అనేది ప్రాణం ఇచ్చేంత లెవెల్లో ఉంటుందా? అభిమానానికి కొలమానాలు ఉండవు సార్. అభిమానాలకి హద్దులు ఉండవు సార్. అభిమాన హీరో హీరోయిన్ల సినిమా రిలీజ్ అయినప్పుడు బ్యానర్లు కడతారు. 50 రూపాయల టికెట్ ని 150 రూపాయలు పెట్టుకుంటారు. పాలాభిషేకాలు చేస్తారు, అన్నదానాలు చేస్తారు, రక్తదానాలు చేస్తారు, గొళ్ళె కట్టించేస్తారు సార్. ఇంతకంటే అభిమానం అనే మాటకి అర్థం ఇంకేమని చెప్పండి సార్. నాలాంటి అభిమానులైతే ఇదిగో ఇలా ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు సార్. కానీ అభిమానం, ప్రేమ, ఇష్టం కన్నా ముందు ప్రాణం అనేది చాలా విలువైనది. మీరేమైనా అనుకోండి సార్, నాకు మాత్రం ఇదే ప్రాణం. థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి వాళ్ళని ఇంత మంచి అభిమానులుగా తయారు చేస్తున్నా మీకే మేము థాంక్స్ చెప్పుకోవాలి సార్. ఇట్స్ ఓకే. టుడే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. అర్జున్, ఈ అభిమానిది చిన్న కోరిక. చెప్పండి. చిన్న ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫా? అవును సార్. ఒక అభిమాని కోరుకునేది ఇంతకంటే ఎక్కువ ఏముండదు సార్. కానీ మాకు దీనికన్నా విలువైందేమీ ఉండదు సార్. ప్రేమకు నేను అర్థాన్ని చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం అభిమానానికి అర్థం చెప్పావు. గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. ఆటోగ్రాఫ్ సార్. ఇక్కడ? అవును సార్, ప్లీజ్. Thank you so much, sir. Okay, bye. Bye, sir. Take care. చూడురా, ఈ చెయ్యి ఎంత అదృష్టం చేసుకుందో చూడురా. I love you, darling. I love you so much. నీ ఆటోగ్రాఫ్ నా చేతి మీదకి వచ్చినట్టే నేను నీ గుండెల మీదకి రావాలి. పెన్నివ్వరా? అమ్మాయి గారు, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారండి. రే, ఈ రోజు నాకు దీపావళిరా. లెట్స్ డాన్స్. శివంగక్క, ఓ శివంగక్క. ఏందే పాగల్, ఎందుకు అరుస్తున్నావు? హ్యాపీ దీపావళక్క. ఎలా దీపావళి ఏందే? దేవుడి మగ్దానా. నాకు ఈ రోజే దీపావళక్క. ఇదిగో నువ్వు కూడా కాల్చు. ఏందే కాల్చేది? ముందు నిన్ను కాల్చుతానుండు. ఏంటక్క, నువ్వేదో నా ఆనందాన్ని షేర్ చేసుకుంటావనుకుంటే ఇలా చేసావు. ఏయ్, ఏందే నీ లొల్లి? లొల్లి కాదక్క, ప్రపంచాన్ని జయించినంత సంతోషం అక్క. నా కళ్ళలోకి చూడు, నా గుండెలోకి చూడు. నా గుండె నిమిషానికి 180 సార్లు కొట్టుకుంటుందక్క. ఇప్పుడు నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో చూడు, ఎంత ఉత్సాహంగా ఉన్నానో చూడు. అది ఉల్లాసం ఉత్సాహం కాదే, పైత్యం, పిచ్చి. నువ్వు నిన్నేమన్నావక్క? నీ రాముడు నా వంక కన్నెత్తి కూడా చూడన్నావు కదా. నీనా అంటే 4 కోస్తా. ఎందుకక్క అంత కోపం? చూడు, బాగా విను. నిజంగానే నా రాముడు పరాయి ఆడదాని వంక కన్నెత్తి కూడా చూడు. అదంతా నీ భ్రమక్క. నూతిలోని కప్ప నువ్వు ఏ స్వర్గం అనుకుంటుంది, అలా ఉంది నీ పరిస్థితి. హే పాగల్, ఏం మాట్లాడుతున్నావే? ఒకసారి ఇటు చూడక్క.